మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. అవసరం ఉంది. వాట్ ఎవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కొంత ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో పెట్టుకొని మాకు గూడూరు సూళ్ళూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి స్వర్ణంకి బ్యారేజ్ నీటి అవసరాలు ఉన్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికి కూడా రెండవ పంటకు నోచుకునే పరిస్థితి లేదు. ఇది ఉదయం సరే అసలు మనం ఇస్తామని తీసుకునే పరిస్థితులు తెలియట్లేదు. మెట్ట ప్రాంతాల పరిస్థితులు చాలా దయనీయంగా ఉంది. ఇవాళ చెరువుల్లోనూ మీ కాలువల్లోనూ నీళ్లు ఉంటేనే మాకు బోర్లలో నీళ్లు, త్రాగడానికి మంచి నీళ్లు. దీనికి గతంలో కూడా ఒక ప్రయత్నం చేశాం, ఇప్పుడు కూడా జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు కానీ రూరల్ శాసనసభ్యులు ముఖ్యంగా కొమరపూడికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వారు చెప్పడం జరిగింది. ఇది ప్రతి సమావేశంలో వస్తుంది. డిఆర్సీలో వస్తుంది, జడ్పీ జనరల్ బాడీలో వస్తుంది, ఐఐబిలో వస్తుంది. సంవత్సరానికి 3 సమావేశాలు ఉంటే 3 సమావేశాల్లో రూరల్ శాసనసభ్యులు అడుగుతూనే ఉంటారు, ఎందుకు ఐడీసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు ఐడీసీ అధికారులు ఈ సమావేశాలకి రావడం లేదు. నేను దయచేసి జిల్లా కలెక్టర్ గారికి సూచించేది ఏంటంటే, ఐడీసీ అధికారులకి ఇక్కడ ఉన్న అధికారులు మన లెవెల్లో ఈ జిల్లా ప్రకాశం జిల్లా డివిజనల్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి మీరు మెమోలు ఇవ్వండి. అలాగే ఒక నోట్ వాళ్ళ ఎండీకి పంపండి. ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి జవాబుదారీతనం లేకుండా పోతుంది అనేటువంటి విషయంలో కాంప్రమైజ్ లేకుండా అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే అడుగుతానే ఉన్నాడు, సమాధానం రావట్లేదు. మనం సమాధానం రాని సమావేశంలో ఉండడానికి మనమేం ఖాళీగా లేము ఇక్కడ వచ్చి తమాషాలు చూడడానికి. సో సీరియస్గా తీసుకోండి. నేను కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నా, ఇక్కడ ఆఫీసర్లు అందరికీ మెమోలు ఇవ్వండి. ఐడీసీ అధికారులు, ప్రకాశం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకి మెమో ఇవ్వండి. ఎండి గారికి లెటర్ పెట్టి పూర్తి స్థాయి నివేదికల్ని మీ ద్వారా ఎమ్మెల్యేకి దాన్ని పంపించే ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.